ఆటమ్ యొక్క రిప్రజెంటేషన్ లో ఇవి రెండు, ఒకటి అటామిక్ నెంబర్, రెండోది వచ్చేటప్పటికల్లా మాస్ నెంబర్. అటామిక్ నెంబర్ ని Z అనే లెటర్ తోను, మాస్ నెంబర్ ని ఏ అనే లెటర్ తోను మనం ఇండికేట్ చేస్తాం. దీంట్లో అటామిక్ నెంబర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఇట్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. దాన్నే మనం ఆ పర్టికులర్ ఆటమ్, ఆ పర్టికులర్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ అంటారు. రెండోది వచ్చేటప్పటికల్లా మాస్ నెంబర్. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, రెండింటిని కలిపి మాట్లాడతాం. దీంట్లో మీకు న్యూక్లియాన్స్ అన్ని వచ్చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. న్యూక్లియన్స్ అంటే న్యూక్లియస్ లోపల ప్రజెంట్ అయ్యి ఉండేవి. న్యూక్లియస్ లోపల ఉండేది ఎవరు? ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అదే కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి రాశాను కాబట్టి నేను దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ అని చెప్పేయచ్చు, లేదా సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో పార్ట్ గుర్తుపెట్టుకోండి. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.